శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేయండి. ప్రతిరోజు అప్లోడ్ అయ్యే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు సెర్చ్ చేసుకోక్కర్లేదు. అలాగే మీకేదైనా సందేహం ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇప్పుడు దసరా శరన్నవరాత్రులలో 4వ రోజు అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో దర్శనమివ్వబోతున్నారు. మహాలక్ష్మి అనగానే అందరికీ చాలా ఇష్టం. ఎందుకంటే సంపదతో కూడుకున్న తల్లి అని. అసలు లక్ష్మి అంటే ఏంటో తెలుసుకుందాం. అమ్మవారి గురించి చెప్తే అనేక అవతారాలు తీసుకుంది మహాలక్ష్మీదేవి. అనేక చోట్ల ఉంది అమ్మవారు. అసలు లక్ష్మి అంటే ఏంటిది అంటే ధనము, బంగారము, భూములు, ఆస్తులు, అధికమైన డబ్బులు ఇంటికి రావటము. అది ఒక పార్ట్ అంతే. 100%లో 10%. మిగతా 90% ఏంటిది అంటే మనం సంపాదించుకున్న ధనముని సద్వినియోగంగా దాన్ని ఖర్చు పెట్టాలి. 100 రూపాయలు నేనే తినాలి అనుకోకూడదు, అనారోగ్య సమస్యలు వస్తాయి. 100 రూపాయల్లో 25 రూపాయలు అన్నదానాలకి, 25 రూపాయలు పాడుబడిన గుళ్ళు బాగు చేయించటానికి, 25 రూపాయలు సమాజం కోసం. అంటే మనం ఇప్పుడు అంటున్నాం కదా, సీఎం అదొకటి ఉంటుంది కదా, రిలీఫ్ ఫండ్ అనేది, దానికి మనం సేవ్ చేయటం. అలా మనం పంపటం. ఒక్క 25 రూపాయలు మాత్రమే మనం వాడుకోవాలి. మరి ఈ 100%లో 10% ధనము, బంగారము అన్నారు కదమ్మా. 90% ఏంటిది లక్ష్మి అంటే ప్రకృతిని కాపాడుకోవటం భక్తి లక్ష్మి. వనరులు అంటే నీటిని కాపాడుకోవాలి. నీటిని కాపాడుకోవటం లక్ష్మి. సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించటం లక్ష్మి. 10 మందికి మన మాట అవతల వాళ్ళ బాధని తీర్చగలుగుతుంది అనటం లక్ష్మి. పేదల పట్ల దయతో ఉండటం, వాళ్ళకి సహాయం చేయటం, ఇది లక్ష్మి. అలాగే ఏ ఇంట్లో అయితే పరిశుభ్రంగా ఉండి పితృదేవతల ఆరాధన జరుగుతూ, నిత్యము ఉదయం సాయంత్రం భగవంతుడి యొక్క ఆరాధన జరుగుతూ కుటుంబం సుఖంగా సంతోషంగా ఉంటుందో అక్కడ భక్తి ఉంటుంది. మన బంధువుల్ని, చుట్టాలని, అందరినీ కూడా మనల్ని ఆదరిస్తున్నారంటే అక్కడ లక్ష్మి ఉన్నట్టు. అవునా? ఇవన్నీ కూడా లక్ష్మి. ఇదంతా కూడా భక్తి. ఇది మాత్రం మనం తెలుసుకోవాలి. ఏదో అమ్మవారి ఫోటో పెట్టి నేను పూజ చేసేసానండి, అమ్మవారికి బిల్వాలంటే ఇష్టము, అమ్మవారికి జాజిపూలు అంటే ఇష్టము, అమ్మవారికి పాలతో చేసిన పాయసాన్నం ఇష్టం, పెట్టేశాను. నాకు అమ్మవారు అనుగ్రహించాలి, నాకు బంగారు ఇంత కావాలి, మా ఆయనకు ఆదాయం పెరగాలి, ఇది మాత్రం కోరుకోవడంలో తప్పు లేదండి. కోరిక ఉండాలి, కోరిక ఉండడంలో తప్పు లేదంటలే. కోరిక తీరాక మనకున్న దాంట్లో మనం ఈ పనులన్నీ చేయాలి. చేస్తేనే అది లక్ష్మి. ఏ ఇంటి అయితే పిల్లలు చదువులు అభివృద్ధిలోకి వస్తారో అక్కడ లక్ష్మి ఉన్నట్టు. ఏ ఇంటి మహిళ ఇంటిని పట్ల బాధ్యతగా ఉంటుందో అక్కడ లక్ష్మి ఉన్నట్టు. ఏ ఇంట్లో పెద్దలు బతికి ఉన్న వాళ్ళని చూసుకుంటారో, ప్రేమగా ఆదరిస్తారో, అవసరానికి కాదండి. ఇప్పుడు కాలంలో అమ్మాయిలు ఉద్యోగం చేస్తూ అవసరం పిల్లల్ని చూసుకోవడం కోసం అత్తమామలు పెట్టుకుంటున్నారు. అది కాదు, ప్రేమగా బాధ్యతగా పెట్టుకోవాలి. పెట్టుకుందో అక్కడ లక్ష్మి ఉన్నట్టు. ఏ ఇంట ఆ కుటుంబ సాంప్రదాయాన్ని అనుసరించి ఆ మహిళ ఏది చేసినా కూడా కుటుంబ సాంప్రదాయాన్ని అనుసరించి చేస్తే అక్కడ లక్ష్మి ఉన్నట్టు. ఏ ఇంట అతిథి సేవించబడుతున్నారో అక్కడ లక్ష్మి ఉన్నట్లు. ఏ మనిషిలో ఈర్ష్య, ద్వేషాలు, పగ, కోపం, ద్వేషం ఇవి లేవో అక్కడ లక్ష్మి ఉన్నట్టు. ఇవన్నీ ఉన్నాయా? లక్ష్మి లేకపోతేనే ఉంటాయి ఇవన్నీ కూడా. నిజంగా ఏ మనిషిలో కోపం అధికంగా ఉంటుందో అక్కడ లక్ష్మి లేదు. ఏ మనిషిలో అహంకారం ఎక్కువగా ఉంటుందో అక్కడ లక్ష్మి లేనట్టు. అటువంటి మహాలక్ష్మిని ఈ రోజు మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు మనల్ని దర్శనం ఇవ్వబోతున్నారు. అమ్మవారు శుంభులని సంహారం చేసిన గొప్ప మహాతల్లి లక్ష్మీదేవి. అమ్మవారు వాళ్ళకి లలిత పరాభట్టారిక వాళ్ళని అనుగ్రహించిన వాళ్ళ యొక్క అసుర బాధల్ని, శ్రీ మహావిష్ణువుని కూడా నిద్రపోనేట్లేదు అసురులు. యుద్ధం చేశాడు స్వామి కూడా అలసిపోయాడు. అప్పుడు అమ్మవారు దిగి భీకరంగా యుద్ధం చేసి ఆ క్షీర సాగరం నుంచి వాళ్ళని మోక్షాన్నిచ్చి పంపించేసింది. అంటే యుద్ధం ఆఖరి సమయంలో వాళ్ళు ప్రాధేయపడ్డం, వరము కోరుకోవటం, తల్లిగా కరుణించటం మహాలక్ష్మి యొక్క లక్షణం. నిజంగా కరుణ ఉండటం కూడా లక్ష్మినేనండి. అలా చేసింది కాబట్టి అమ్మవారు ఈ రోజున మహాలక్ష్మి అవతారంలో మనకి దర్శనం ఇవ్వబోతోంది. అమ్మవారిని లక్ష్మి అష్టోత్తరం చదవటం, లక్ష్మి సహస్రనామాల్ని చదవటం, మహాలక్ష్మి యొక్క అష్టకాలు ఎన్ని ఉన్నా కూడా అండి, అమ్మవారు శ్రీ సూక్తం,
ఈ రోజున కనకధారా స్తోత్రం ఇవన్నీ కూడా చదవటం లక్ష్మీకరం. ఏ ఇంటైతే ఇవి ప్రతిరోజు నిత్యం చదువుతారో ఆ ఇంట్లో ప్రశాంతతకి లోటు ఉండదు. అలాంటి మహాలక్ష్మిని ఈ రోజు ఆరాధించుకుందాం. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఐశ్వర్యం అంటే ఇష్టమండి. ఐశ్వర్యం ఇష్టం లేని వాడంటూ ఉండడు. ఉన్నాడు అంటే వాళ్ళు సన్యాసులే. వాళ్ళకు కూడా ఆ సన్యాసం దుస్తులు వేసుకొని వాళ్ళు కూడా ఆస్తులు కావాలి, మఠాలకో దేనికో అలా జరుగుతూ ఉన్నాయి మనకి. అక్కడ లక్ష్మి ఉండదండి. కాబట్టి అలాంటి అమ్మవారిని ఆరాధించుకుందాం. మనకు కావాల్సినవన్నీ కూడా మనం పొందుదాం. స్వస్తి.